గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షత. మీరు చూస్తున్న ఛానల్ పేరు జై టాక్. ఈరోజు నేను సారల మైసమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మా ఫ్యామిలీతోటి. అండ్ అక్కడ బోనం అయితే చేస్తున్నాం. అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే ఇక్కడికి వచ్చినాం. సారల మైసమ్మ కాడి, ఈ చిన్నగాని కోసం సారల మైసమ్మ కాడికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇగో అమ్మ మమ్మీ, ఈమె బొజ్జామ మా ముసలామె. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంత కుక్కలు ఇక్కడ చాలా ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. గుడి అక్కడ ఉంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇక్కడ మేము బోనం అయితే స్టవ్ మీద పెట్టేసి మేమైతే మాట్లాడుకుంటున్నాం. అండ్ అట్లాగనే ఇక్కడ కుండ బియ్యము నీట్ గా వాష్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసినాం. మా మమ్మీ మా చిన్నోడిని ఎత్తుకొనే ఉంది. వాడిని కిందికి దించట్లేమని వాడు కోపంగా అలానే చూస్తున్నాడు. ఇక్కడ బెల్లం కూడా మేము దంచుతున్నాము బోనంలో వేయడానికి. సారల మైసమ్మ గుడి మొత్తం కొండ మీద ఉంటుందండి. ఇక్కడ అసలు సిగ్నల్సే పనిచేయవు. మనం ఎవరికి కాల్ చేయాలన్నా కాల్ చేయలేం. అండ్ అలాగే ఫోన్ పే, గూగుల్ పే అలా ఏముండదు. మనకు కావాల్సినవి అన్ని మనం ముందే తెచ్చుకోవాలి. మనకి 3 కిలోమీటర్స్ అవతలనే ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను బయటికి రావట్లేదు. మా అన్నయ్య డాగ్స్ పీక్తాయి అనేసి లోపల వెళ్ళి కూర్చున్నాడు గాయస్. పడుకుంటా అనుకుంటా మంచిగా. పొద్దుగాల 4 o'clock, 6కి వచ్చినావా? పొద్దుగాల మా అన్నయ్య 4 o'clock వచ్చి లేవు 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 గుడికి పోవాలి, లేవు గుడికి పోవాలి. ఇది చూసినారా ఎన్ని డాగ్స్ ఉన్నాయో? అసలు ఇక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి. ఇది మొత్తం కొండనే పట్టి పీక్తున్నాయి అంట. వాళ్ళ పిల్లల జోలికి మమ్మ కొడుకునే. ముందే మా బుడ్డోడు ఉన్నాడు, ఎందుకులే అని ఇంకా మేము డాగ్స్ జోలికి వెళ్ళట్లేదు. అది మా కార్ గైస్. కొండలు అన్ని తడిచిపోయినాయి వానకి. ఈ రోజు బర్త్డే బాయ్ ఆగస్ట్ 6న హీరోది బర్త్డే. అక్కడ కొండలు అన్ని తడిచిపోయినాయి వానకి. కొండలు తడిచిపోయినాయి. గొడుగులు వేద్దామా మనం? గొడుగులు వేద్దాంలే, తడవ రేవ నుంచి. ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఈడ చిన్న కుక్క ఉందని పెద్ద కుక్క వచ్చింది. ఏడుకొచ్చిన పిల్లగా బియ్యం దంచి ఏం చేస్తావురా? పిండి చేసి రొట్టె చేసి మల్లన్నకు పెడతా. దంచి పెట్టాడు మల్లన్నకు, దంపడం పెట్టాడు. మల్లన్నకు పెడతావా చిన్న? వాడు ఏం చేస్తాడు, లుటుక్కులు తీసి లుటుక్కున నోట్లు పెట్టాడు. అందుకని ఇంత బూకర్ ఫెలో. మా అమ్మమ్మ ఇప్పుడే చెద్దరు కప్పుకొని వచ్చింది. చిన్నగా ఎక్కిచ్చిరాపో. నువ్వేం చేస్తావమ్మా? నేను వీడియో తీస్తున్నా, నీ అందాన్ని వీడియో తీస్తున్నా. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. జై టాక్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బోనం వండాం కదా, బోనం అయితే ఉడికింది. ఇప్పుడు మేము నీట్గా పాట్ని అయితే వాష్ చేసుకుంటున్నాము. అవుట్ సైడ్ కొంచెం పొంగింది కదా, నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు పసుపు కుంకుమ అవి పూసి డెకరేషన్ అనేది చేస్తాము. ఇప్పుడు మొత్తం ఫస్ట్ పసుపు అయితే ఇలా ఒక కోటింగ్ వేసేసినాం. మొత్తం థిక్గా పూసుకోవాలి ఒక లేయర్. పసుపు పూసుకున్న తర్వాత మేమైతే ఇలా కుంకుమతో అయితే సింపుల్ గా డెకరేషన్ చేసేసుకున్నాం. అండ్ అలాగే అమ్మవారి కళ్ళు వేసింది మా సిస్టర్ వేశారు, చాలా బాగుంది కదా. తర్వాత ఇప్పుడు మనం చిన్న గురిగి ఉంది కదా, ఇప్పుడు దానికి కూడా మేము బొట్లు అయితే పెట్టేస్తున్నామండి. అంతగానే మ్యాక్ చేస్తుండు. చూడు చిన్ను, బిస్కెట్ ఇస్తా ఉండు అని ఇస్తా. 5 పోసినవా? 4 ఇయ్యకురా బిస్కెట్. బిస్కెట్ కోసం అది మిల్క్ బిస్కెట్. మా అమ్మ అయితే అమ్మవారికి బియ్యం పోద్దామని అనుకుంది. మేము ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల మేము ఇంటి దగ్గర కలుపుకొని రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బియ్యం అయితే అన్ని కలిపేసుకున్నాం, అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నాం.
చీరే, పూలు, పండ్లు అండ్ అలాగనే గాజులు కూడా తీసుకొని వచ్చినాం, పూలదండ కూడా. ఏమని మొక్కుతున్నావు? సిగవుతున్నావు నానే. ఇచ్చాడు సిగము నా సిగము. ఏం చేస్తున్నావు? ఫస్ట్ మేము బోనం తీసుకొని అయితే చిన్న గుడికి వెళ్తున్నామండి. ఇక్కడ చిన్న గుడికి వెళ్ళిన తర్వాత పెద్ద గుడికి వెళ్ళాలి దర్శనానికి. ఇక్కడ మేము అమ్మవారికి బియ్యం పోయాలి, అలాగే బోనం పెట్టేది ఉంది కదా, అందుకే మేము ఫస్ట్ అయితే చిన్న గుడికి వచ్చేసినామండి. సారల మైసమ్మ టెంపుల్కి అయితే నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. నాకు తెలుసు ఈ టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ చౌటుపల్ సైడు అని, కానీ నేను ఎప్పుడూ వెళ్ళి చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. మా అన్నయ్య వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చారు, అండ్ తర్వాత వాళ్ళు కంటిన్యూస్ ఇయర్లీ వస్తూనే ఉండే. అండ్ అలానే మా అన్నయ్య మా సిస్టర్ కోసం, మా సిస్టర్కి కొడుకు పుడితే ఇలా బోనం చేస్తా అని కోరుకొని ఉండే, అందుకే మేము వచ్చి ఇక్కడ బోనం చేయడం జరిగింది. అండ్ అలానే మా అన్నయ్య గొర్రెపోడల్ని కూడా కోద్దామని అనుకున్నారు. అట్లానే ఇక్కడ ప్రదక్షిణాలు అయితే చేపిస్తున్నారు. ఇంకా నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, తర్వాత ఇంకా నేను వీడియోస్ తీయలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ బర్త్డే ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడికి నేను చాలా బిజీగా ఉండే, ఇంకా వీడియో తీయడం అస్సలు కుదరలే. మా చిన్నోడు అయితే అప్పుడే పడుకొని లేసాడు, అందుకే అంత క్యూట్ గా చూస్తున్నాడు. అండ్ మా చిన్నోడు డ్రెస్ అయితే మేము చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నాము, అండ్ రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది డ్రెస్. నాకు చాలా బాగా నచ్చింది, ఆ కలర్ కూడా వాడికి మంచిగా సూట్ అయింది. అండ్ కేక్ వచ్చేసి మేము కస్టమైజ్ చేయించుకున్నాం, అండ్ కేక్ కూడా సూపర్ టేస్టీ ఉండి. మా దేవాంశ్ కి కేక్ అంటే చాలా ఇష్టము, మీరు ఫోటోషూట్ వీడియోలో కూడా చూడొచ్చు. కేక్ చూడంగానే ఫుల్ యాక్టివ్ అయిపోతాడు మా దేవాంశ్ అయితే. మా సిస్టర్ శారీ కూడా మేము చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకుని ఉంటాం, రీజనబుల్ ప్రైజే. నాకు చాలా బాగా నచ్చింది, ఫొటోస్ లో అయితే ఇంకా బాగా వచ్చింది. బాయ్ బాయ్ గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.